అందరికీ వందనాలు మిత్రులారా. నా పేరు క్రిష్. ఈరోజు మనం యాన్సిబుల్ గురించి తెలుసుకోబోతున్నాం. మన ఛానల్స్ తెలుగు డెవాప్స్, తెలుగు లైనక్స్, తెలుగు ఏడబ్ల్యూఎస్, రేట్ థింకింగ్ అడ్మిన్, రెడీ క్రిష్ ఎడ్యుకేషన్. ఈరోజు యాన్సిబుల్ గురించి తెలుసుకోబోతాను. అసలు యాన్సిబుల్ దేనికి అంటే, యాన్సిబుల్ అనేది మనకు తెలుసు, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. ఇది కూడా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. ఇప్పుడు ఏ విధంగా చెఫ్, పప్పెట్ ఏ విధంగా ఉన్నాయి, యాన్సిబుల్ కూడా అలాగే. అయితే యాన్సిబుల్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే, మనం కాన్ఫిగరేషన్ మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం. అసలు ఎందుకు ఈ యాన్సిబుల్ అంటే ఏంటంటే, ముందుగా చెప్పుకునేది కాన్ఫిగరేషన్ టూల్ అని. ఇది ప్రొవిజన్ టూల్ అనమాట. అదే ప్రొవిజన్ అంటే క్రియేట్ చేయడం. అంటే ఇది ఏ విధంగా అయితే చెఫ్, పప్పెట్ నోట్స్కి అప్లై అయ్యి ఏ విధంగా అయితే చేస్తుందో, ఇది కూడా అలాగే చేస్తుంది. అయితే ఇది ఏజెంట్ లెస్ అనమాట. దీని యొక్క ప్రత్యేకత అయితే ఇది ఈజీగా ఇన్స్టాలేషను, కాన్ఫిగరేషను ఈజీగా అర్థం చేసుకోగలం అనమాట దీన్ని. ఇంకో విషయం ఏంటంటే, ఇది యాప్ డిప్లాయ్మెంట్కి, సర్వీసెస్ ఆర్కెస్ట్రేషన్కి, సర్వీసెస్ అరేంజ్మెంట్ అనమాట. సర్వీస్ అరేంజ్మెంట్, కాన్ఫిగరేషన్కి, ఈ మూడిటికి ఉపయోగిస్తారు. అంటే మూడు ముఖ్యమైనటి: కాన్ఫిగరేషన్ మేనేజ్మెంటు, యాప్ ఆర్కెస్ట్రేషన్, సర్వీస్ యాప్ డిప్లాయ్మెంట్, సర్వీస్ ఆర్కెస్ట్రేషన్ అనమాట. వర్క్ విషయానికి వస్తే ఇది చాలా సింపుల్. దీనిలో ప్లే బుక్స్ని మనం ఉపయోగిస్తాం. ఈ ప్లే బుక్స్లోనే YML కోడ్ అనేది, సింపుల్ YML కోడ్ అనేది రాస్తాం. ఈ కాన్ఫిగరేషన్ అనే కాన్ఫిగ్ ఫైల్ అంటారు ఈ ప్లే బుక్ని. ఇదన్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, దీన్ని అడ్మిన్ నుంచి SSH ద్వారా కనెక్ట్ అవ్వను. కంట్రోల్ సర్వర్కి, కంట్రోల్ సర్వర్ నుంచి నోట్స్కి కనెక్ట్ అవ్వడం. కంట్రోల్ సర్వర్ నుంచి డైరెక్ట్గా మనం నోట్స్కి కనెక్ట్ అయినప్పుడు అది డైరెక్ట్గా వర్క్ చేస్తుంది అనమాట ఈ యాన్సిబుల్ అనేది. ఇక్కడ ప్రాసెస్ విషయానికి వస్తే, యాన్సిబుల్ అనేది మిషన్ నుంచి డైరెక్ట్గా అదర్ మిషన్స్కి YML కోడ్ ద్వారా అప్లై అవ్వడం. ఇప్పుడే చెప్పినది యాన్సిబుల్ మిషన్ నుంచి. దీంట్లో YML కోడ్ అనేది రాస్తుంటారు అనమాట. ఇక్కడ ఇన్వెంటరీ ఫైల్ అనేది ఒకటి ఉంటుంది. ఇది IP అడ్రస్ని, DNS నేమ్స్ని వాటిని తీసుకునేది ఇన్వెంటరీ ఫైలు. ప్లే బుక్స్ అంటే చెప్పాను, అందులో YML కోడ్ రాస్తామని. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 100 సర్వర్లో మనం రాయాలి, ప్రతి సర్వర్లో వెళ్ళి రాయకుండా ఈ విధంగా యాన్సిబుల్ ఉపయోగించుకొని చేయొచ్చు అనమాట. ఇది ఏజెంట్ లెస్, చాలా క్విక్గా చేస్తుంది. ఇక్కడ పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి. కొంచెం పిప్ అనే ఈ ప్యాకేజ్ మేనేజ్మెంట్, పైథాన్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ పిప్. ఈ పిప్ ద్వారా ఈ పైథాన్ అనేది దీంట్లో ఇన్స్టాల్ చేయబడింది. పైథాన్ ఫంక్షనాలిటీని ఇది కలిగి ఉంటుందన్నమాట. ఈ యాన్సిబుల్ అనేది చూడండి, వేర్ ఫైల్ నేను చెప్పాను కదా, ఇన్వెంటరీ ఫైల్, వేర్ ఫైల్ ఇది ప్లే బుక్ నుంచి యాన్సిబుల్ ఈ విధంగా సులభంగా ఈ AWSలోకి, డాకర్లోకి ఈ విధంగా సులభంగా ఈ ఎన్వైర్న్మెంట్స్ని క్రియేట్ కనెక్ట్ అవ్వగలదు అనమాట యాన్సిబుల్. చూడండి, యాన్సిబుల్ ఏమేమి చేస్తుందో ఇందాక చెప్పుకున్నాం, డిప్లాయ్మెంట్ చేస్తుంది. ఈ విధంగా చూడండి, మోడరైజేషన్లో ఏం చేస్తుంది, ఆటోమేషను, తర్వాత మైగ్రేషన్లో రీడిప్లాయ్మెంట్, ఎనీ టైం రీడిప్లాయ్మెంట్ చేస్తుంది. డెవాప్స్లో వచ్చి ఈ విధంగా కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట యాన్సిబుల్ ద్వారా. యాన్సిబుల్ అంటే ఇందాక చెప్పిన ఏజెంట్ లెస్ అని, సింపుల్, పవర్ఫుల్ అనమాట. ఇందాక చెప్పిన ఏజెంట్ లెస్ అని అంటే ఇది SSH ద్వారా ఏజెంట్స్ కనెక్ట్ అవుతుంది. అంటే చాలా సులువు అనమాట అన్నిటి మీద. ఇది పైథాన్ అనేది చాలా, ఇక్కడ పైథాన్ మాడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్ యాన్సిబుల్లో అదనమాట. నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే, యాన్సిబుల్ అనేది YML కోడ్లో ఉంటుందని చెప్పిన. YML కోడ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ YML కోడ్ చూడండి, ముందు హైఫన్తో స్టార్ట్ అవుతుంది, 3 హైఫన్తో, హోస్ట్, టాస్క్, నోటిఫై, హ్యాండిల్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ YML కోడ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇంజినిక్స్ అనే సర్వర్ని, సర్వీసెస్ని ఇన్స్టాల్ చేస్తున్నాం అదనమాట. ఇక్కడ హ్యాండ్లర్స్లో చూడండి, దాన్ని నేమ్ ఇచ్చాము గుర్తుపెట్టుకునేదానికి, ఇక్కడ యాన్సిబుల్ ప్లే బుక్ ఫైల్ నేమ్ ఇస్తే ఇది రన్ అవుతుంది అనమాట. ఈ YAML అనేది రన్ అవుతుంది. ఇక్కడ YAML రోల్స్ అనేటివి ఉంటాయి.
పపెట్లో మాడ్యూల్స్, చెఫ్లో కుక్ బుక్స్, యాన్సిబుల్లో రోల్స్ అనమాట. ఇలా చూడండి ఈ విధంగా. ఇక్కడ రోల్స్ చూసుకుంటే డిఫాల్ట్ రోల్స్ యొక్క డేటా గురించి డిఫాల్ట్లో ఉంటుంది. ఫైలు స్టాటిక్ ఫైల్ అనమాట. దాని గురించి నెక్స్ట్ హ్యాండ్లర్స్ అంటే టాస్క్ అనమాట. పని ఏ పని చేస్తున్నాం, ఆథర్ ఎవరు అవన్నీ మెన్షన్ చేస్తున్నాం అనమాట. టాస్క్స్ అంటే యాక్షన్. ఆ తర్వాత టెంప్లెట్స్ డైనమిక్ ఫైల్స్ అనమాట. టెంప్లెట్ లాంగ్వేజ్లో ఉంటుంది. తర్వాత వేరియబుల్ స్టోరేజ్ అనమాట. తర్వాత ఇది main.yml ఫైల్ ఫోల్డర్లో ఉంటుంది. ఈ ఫోల్డర్లోనే YAML అంతా సేవ్ అవుతుంది అనమాట. main.yml అంటే YAML. ఇక్కడ ముందుగానే చెప్పును ఫంక్షనాలిటీ, పైథాన్ ఫంక్షనాలిటీ కలిగి ఉంటుంది. కాన్ఫిగరేషన్ తర్వాత క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి.